హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. అదిరిపోయే తెలుగింటి రుచులకి స్వాగతం. ఈరోజు దొండకాయ కర్రీ చేస్తున్నానండి. కర్ణాటక స్టైల్ కర్రీ అన్నమాట. అసలు ఎక్సలెంట్ ఉంటుంది. ఇది ఆయిల్లెస్ చేసుకోవచ్చు. లాస్ట్కి కావాలంటే మనం విత్ ఆయిల్తో కొంచెం ఒక 1 టీ స్పూన్ 2 టీ స్పూన్ ఆయిల్తో తడక కూడా వేసుకోవచ్చు. ఎలా అయినా బాగుంటుంది. దీనిలోకి చేసుకునే గ్రేవీ కానీ మొత్తానికి ఈ రెసిపీ ఒక యూనిక్ అండి. సింపుల్గా చెప్పేస్తాను చూడండి. ముందు దొండకాయలని ఒక 1/4 కిలో తీసుకున్నాను. అటు ఇటు కట్ చేసి ఇట్లా రోట్లో వేసి టక్కని దంచుకుంటున్నాను. జస్ట్ అది క్రాష్ అవ్వాలంతే. అయిందా ఇలా అన్నీ దంచేసుకున్న తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. దొండకాయలు వేసేసి అవి మునిగేంత వరకు, మనకి గ్రేవీ ఎంత కావాలి తర్వాత పేస్ట్ అన్నీ యాడ్ అవుతుంది కాబట్టి నీళ్లు కొంచెం మునిగేంత వరకు పోస్తున్నాను. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాను. 1/8 టీ స్పూన్ వెరీ లిటిల్ పసుపు వేసాను. మూత పెట్టేసాను. ఒక 2 విజిల్స్ రానిచ్చా అంతే. దించేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మన ఇంగ్రీడియంట్స్లో ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి. ఆ పేస్ట్ ఎలా అంటే ముందు ఇదిగోండి కొబ్బరి తురుము. మనకి ఒక కొబ్బరికాయలో ఒక 1/4 వంతు తురుము అనమాట. ఈ తురుము, ఒక 5 గ్రాముల చింతపండు, కొద్దిగా కరివేపాకు, చిన్న అల్లం ముక్క, ఒక 3-4 పచ్చిమిరపకాయలు, నానబెట్టిన కందిపప్పు ఉంది చూసారా, అది 1 టీ స్పూను, ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యం కూడా అది 1 టీ స్పూన్. ఇవన్నీ కలిపి నేను దీన్ని మొత్తాన్ని పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసేటప్పుడు మీకు వాటర్ అవసరమైతే నీళ్ళు కూడా పోసుకొని గ్రైండ్ చేసి ఆ పేస్ట్ రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్లో మనం తయారు చేసిన పేస్ట్ ఉంది కదా, ఇది వేసేస్తున్నాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొంచెం పెద్ద మంట పెట్టుకొని ఉడికిస్తున్నాను. దీంట్లోకి ఉప్పు పడుతుంది కాబట్టి ఒక 3/4 టీ స్పూన్ ఉప్పు వేసేసాను. పసుపు ఒక 1/2 టీ స్పూను, కారం ఒక 1.5 టీ స్పూన్ వేసాను. కలుపుకుంటున్నాను. చక్కగా ఇప్పుడు మంట తగ్గించుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించాను. ఇంకా దొండకాయ మొత్తం ఉడికింది. ఈ ఉప్పు కారంలో ఆ పేస్ట్లో కూడా దొండకాయలు ఉడికి మంచి గ్రేవీ తయారైంది అనుకున్నప్పుడు ఇదిగోండి చిన్న కడాయి తీసుకున్నాను. నూనె వద్దు అనుకునే వాళ్ళు ఇక్కడ తడకాని స్కిప్ చేయొచ్చు, పర్వాలేదు కొంచెం అనుకునే వాళ్ళు ఇదిగోండి కొంచెం ఆయిల్ తీసుకొని దానిలోకి ఒక 2 టీ స్పూన్స్ నూనె వేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, అంతే. ఆవాలు, మెంతులు ఇవన్నీ అవసరమే లేదు. ఇదిగోండి కొత్తిమీర కూడా వేసుకొని ఈ తడకాని అందులో కలిపేశాను. అద్భుతమైన కర్ణాటక స్టైల్ దొండకాయ కర్రీ రెడీ అండి. ఇది అన్నిట్లోకి బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.